భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మరియు నర్సాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు అందజేయాలని భారీ వర్షాలు కురవడం వల్ల గ్రామాల రోడ్లు పగిలిపోవడం జరిగింది. కావున అధికారులు రోడ్ల నిర్మాణాలు చేయించాలని కోరారు. నర్సాపూర్ మండలంలో గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోవడం జరిగింది. అధికారులు గ్రామాల్లో ప్రభుత్వ నిధుల సౌకర్యంతో చేయాలని కోరడం జరిగింది. మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఏదైతే భారీ వర్షాలతో చెరువులు కుంట దగ్గర కూడా జాగ్రత్త పడాలని చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాలని ఎంఆర్ఓకు ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. అట్లాగే ఏదైతే డబుల్ బెడ్రూమ్లు టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ హయాంలో 18 నెలల నుంచి 19 నెలలు కావస్తూ ఉంది. ఇప్పటికి కూడా సిద్ధశుద్ధి లేదు. అది అతి తొందరలో డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లానే ఏదైతే డబుల్ బెడ్రూమ్లు రాబోయే కాలంలో 3 నెలల వరకు పూర్తి చేసి డబుల్ బెడ్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ శాఖ తరఫున లేదు అసెంబ్లీ శాఖ తరఫున ఖచ్చితంగా ముట్టడించి నిరుపేదలకు మేమే అధికారికంగా కాకుండా అనధికారికంగా డబుల్ బెడ్రూమ్లు మేమే పంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాతాకి జై బీజేపీ.